హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. స్వీట్ కార్న్తో రెసిపీ అంటేనే టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కార్న్ని మొత్తం ఒలుచుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాం. కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, 2 స్పూన్ల శనగపిండి, హాఫ్ కప్ వరకు బియ్యం పిండి, లైట్గా పసుపు, తగినంత కారము, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం ఉండదు. పిండి కొంచెం లూజ్గా ఉంది అనుకున్నప్పుడు శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అంటించుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. చిన్న చిన్న ముద్దగా తీసేసుకోవాలి. ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా కొంచెం మీడియంలో ఉండేటట్టు చూసేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. షాలో ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ ఏం అవసరం ఉండదు. తక్కువ ఆయిల్లోనే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఒకటొకటిని అన్నిటినీ ఇలాగే చేసేసుకొని వేసేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకుంటేనే మనకి కలర్ అనేది వస్తుంది, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఈ స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. తీసేసుకోవడమే. అన్నిటినీ ఇలాగే కాల్చుకొని తీసేసుకుంటే మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ స్నాక్స్ని బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకొని తినవచ్చు. మీ ఇంట్లో ఒక్కసారి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోండి. రుచిగా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.